నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ ఆటో నగర్ వద్ద ఉన్న ఓఎస్ఎం ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర ఉన్నాను అనమాట. ఈ రోజు మన వీడియో ఏంటంటే సిఎన్జి వర్సెస్ ఎలక్ట్రిక్ ఆటోలో ఏది బెస్ట్. ముఖ్యంగా మన సార్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎలక్ట్రిక్ చాలా ఫేవర్గా ఉన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఉపయోగించడం ద్వారా ఉచితంగా ఒక ఎలక్ట్రిక్ ఆటోని కూడా మీరు పొందొచ్చు అనేది చెప్తున్నారు. అది ఎలా పాసిబిలిటీ ఉంటుంది అనేది ఈయన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నేను వీడియో ఎండ్లో అయితే ఒక న్యూట్రల్ ఆడియన్ కింద నిజంగా ఎలక్ట్రిక్ అంత ఫేవర్గా ఉందా, లేకపోతే సిఎన్జితో పోల్చుకున్నట్లయితే ఈవీకి ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నాయి, అన్నీ కూడా మీ సైడ్ నుంచి నేను ఆ క్వశ్చన్స్ అడుగుతాను. సో మీకు సిఎన్జి వర్సెస్ ఈవీలో ఏది బెస్ట్ అనేది ఈ వీడియో ద్వారా అయితే క్లారిటీతో వస్తుంది. సార్ నమస్కారం. నమస్కారం సార్. కొంచెం బ్యాలెన్స్గా చెప్పండి, ఈవీ వైపే కాకుండా. ఎస్ సార్. అంటే యాక్చువల్గా నేను ఏదో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ చేస్తున్నాను అని కాకుండా నేను ఎలక్ట్రిక్ వెహికల్సే సేల్ చేయడానికి కారణంతో కలిపి చెప్తాను. అంటే నేను ఆప్షన్స్ ఉంటాయి. వేరే కంపెనీ సిఎన్జి బళ్ళు అమ్ముకోవచ్చు, డీజిల్ బళ్ళు అమ్ముకోవచ్చు, ఎలక్ట్రిక్ అమ్ముకోవచ్చు. అందరూ ఇప్పుడు చేసేటట్టుగా మిక్స్డ్ అమ్ముతున్నారు. అందరూ సిఎన్జి డీజిల్తో పాటు ఎలక్ట్రిక్. నేను అలా కాకుండా ఓన్లీ ఎలక్ట్రిక్ తీసుకున్నాను. దానికి గల కారణం ఏంటంటే, మెయిన్ కారణం ఫస్ట్ ఫ్యూచర్ ఇదే సార్. ఫ్యూచర్ ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మెల్లిమెల్లిగా చేస్తారు గ్రాడ్యువల్గా. ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ కూడా అలాగే ఉన్నాయి మనకి. బై 2027 ఆగస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ప్రకారం ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చింది అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి, ఇంక్లూడింగ్ త్రీ వీలర్స్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పిరేషన్ ఏంటంటే బై 2027 ఆగస్ట్కి 75% ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ ఎలక్ట్రిక్ అవ్వాలి, త్రీ వీలర్స్ కూడా. మీరు స్టార్ట్ చేయండి, నాకేమైనా డౌట్స్ వస్తే మీకు ఎండలో. షూర్ సార్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇది సార్. అంటే ఒక సిఎన్జి బండి లేదా డీజిల్ బండి నడుపుతున్నారు, దానికి జనాలు ఎంత ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిక్ బండి తీసుకోవడం వల్ల వాళ్ళకి లాభాలు ఏంటి, అది చెప్పాక కస్టమర్ పరంగా వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు డిస్కస్ చేస్తే దానికి డిస్కస్ చేసుకోండి. ఫస్ట్ 2 రకాలు సార్. ఒకటి ఆపరేషనల్ కాస్ట్. ఆపరేషనల్ కాస్ట్ అంటే నడపడానికి అయ్యే ఖర్చు. రెండోది వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్. మెయింటెనెన్స్ అంటే బండి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఆటో సోదరులకి ఇది నడపడానికి అయ్యే ఖర్చు ఫస్ట్ది. సెకండ్ది బండి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఫస్ట్ కాస్ట్ పరంగా సార్ 2 ఏదైతే రాస్తున్నానో నేను, పెద్ద ఆటో, చిన్న ఆటో సార్. మన దగ్గర ప్యాసింజర్ ఆటో ముందు కంపేర్ చేస్తున్నాం మనం. ప్యాసింజర్ ఆటోల్లో 2 ఉంటాయి. ఒకటి అప్పే పెద్ద బండి ఆటో, ఎక్కువ మంది ఒక 10 మంది ఎక్కించుకునే లేదు, అప్పే పెద్ద బండి లాంటిది. ఇంకొకటి 3+1 మన సిటీ మోడల్. మన దాంట్లో చూస్తే అలాగే స్ట్రీమ్ 85 పెద్ద ఆటో. ఇప్పుడు పెద్ద ఆటో డీజిల్ది ఆన్ రోడ్ ప్రైస్ 3,30,000 నుంచి 3,40,000 ఉంది సార్. 3,25 నుంచి 3,35 ఉంది సిఎన్జి బండి. ఇది పెద్దవి చెప్తున్నాను నేను. ఎలక్ట్రిక్ బండి వచ్చేసి మంది 2 రకాలు ఉన్నాయి. ఒకటి 4,15 160 కిలోమీటర్లు వెళ్ళేది, ఇంకొకటి 4,45 250 కిలోమీటర్లు వెళ్ళేది. మనం దీన్ని స్పెసిఫిక్గానే ఇప్పుడు మనం మాట్లాడతాం. వెర్డిక్ట్ ఏంటంటే చివరికి వచ్చేసరికి ఏది బెనిఫిషియల్గా ఉంది కస్టమర్స్కి, వెర్డిక్ట్ చివరిలో రాద్దాం. అదే మనకి చిన్న ప్యాసింజర్ వెహికల్ తీసుకుంటే మార్కెట్లో ఉన్నది 2.80 to 2.90, 2.75 to 2.95 మధ్యలో ఉన్నాయి. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా సార్. మంది దీంట్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి 175 కిలోమీటర్స్ వెళ్ళేది 3.25కి ఇస్తున్నాం, 300 కిలోమీటర్స్ వెళ్ళేది 3.75కి ఇస్తున్నాం. ఇవన్నీ నేను ఆన్ రోడ్ చెప్తున్నాను సార్. అందరి మనవి సిఎన్జివి, ఎలక్ట్రిక్వి ఆన్ రోడ్ చెప్తున్నాను. ఎలక్ట్రిక్ మటుకు మన ఓఎస్ఎం స్పెసిఫిక్ చెప్తున్నాను నేను ఇప్పుడు. అనాలిసిస్ అంతా ఇది కాస్ట్ సార్. ఇప్పుడు కాస్ట్ పరంగా మనం డీజిల్తో కంపేర్ చేద్దాం. ఎందుకంటే ప్రిడామినెంట్గా మనకి కొన్ని మార్కెట్స్లో లైక్ విజయవాడలో సిఎన్జి ఎక్కువ వాడుతున్నారు. యాజ్ సచ్ సిఎన్జికి డీజిల్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు కాస్ట్లో. సో మనం మెయిన్ కంపారిజన్ దీంతో చేసుకుంటే యూనివర్సల్గా ఉంటుందని నా ఒపీనియన్. ఈ రెండింటికి మధ్యలో మనం డీజిల్కిను ఎలక్ట్రిక్కి, ఓఎస్ఎం ఎలక్ట్రిక్ వెహికల్కి మధ్యలో చేస్తాం. దీంట్లో కూడా హై రేంజ్ వెహికల్స్కి చేస్తున్నాం. ఇది 250 కిలోమీటర్స్ రేంజ్ వెహికల్ పెద్ద వెహికల్, చిన్న వెహికల్ 300 కిలోమీటర్స్ రేంజ్ వెహికల్, దీంతో చేస్తున్నాం. కాస్ట్ పరంగా ఇక్కడ విన్నర్ ఎవరు? డీజిల్ కాస్ట్ తక్కువ ఎలక్ట్రిక్తో కంపేర్ చేసుకుంటే, వెర్డిక్ట్. సెకండ్ వచ్చేసి ఆపరేషనల్ కాస్ట్ సార్. అంటే నడపడానికి అయ్యే ఖర్చు కిలోమీటర్కి ఎంత అవుద్ది. ఇప్పుడు డీజిల్ బండి అనుకోండి సార్, డీజిల్ వచ్చేసి 98 రూపాయలు, 96 రూపాయలు ఉంది సార్. ఇప్పుడు ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కలాగా ఉంది. 96 రూపాయలకి డీజిల్ కొట్టించుకుంటున్నారు. దాని ప్రకారం కిలోమీటర్ లెక్క పెట్టుకుంటే దాని మైలేజ్ తీసి 1 కిలోమీటర్కి ₹3.30 నుంచి ₹3.50 ఖర్చు పెడుతున్నారు సార్ పర్ కిలోమీటర్. మన ఆటో సోదరులు ఎవరైనా కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు. పెద్ద ఆటో, చిన్న ఆటోకి లైట్గా వేరియేషన్ ఉంటుంది. 3.00 to 3.2 పర్ కిలోమీటర్ డీజిల్ ఖర్చు పెట్టేది. సిఎన్జిలో పెద్ద ఆటోకి వచ్చేసి మన ఆటో సోదరులు ఖర్చు పెట్టేది 3.1 to 3.3 పర్ కిలోమీటర్.
అంటే ₹3.10 నుంచి ₹3.30 పెద్ద ఆటో ఖర్చు అవుతుంది. దీనికి ₹2.60 నుంచి ₹2.90 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిఎన్జి రేట్లు కూడా ఇదివరకు అంటే ఒక 55-60 రూపీస్కి వచ్చేది సార్. సిఎన్జి రేట్లు కూడా ఇప్పుడు ఏమైపోయింది, ఆల్మోస్ట్ 89-90 రూపీస్ అయిపోయింది. సో అది అయిపోయింది కాబట్టి సిఎన్జిలో ఇదివరకు మనకి ఏదైతే కొంతమంది జనాలకి బెనిఫిట్ కనపడేదో కంపేర్డ్గా డీజిల్తో పోల్చుకుంటే సిఎన్జి కొద్దిగా మైలేజ్ ఎక్కువ వస్తుంది అండ్ సిఎన్జి రేట్లు తక్కువ ఉండేది వరకు. ఇప్పుడు రేట్లు అవి కూడా ఆల్మోస్ట్ ఇది 90-96 రూపీస్, పెద్ద వేరియేషన్ ఏం లేదు. దానివల్ల ఆపరేషనల్ కాస్ట్ పర్ కిలోమీటర్ ఏదైతే ఉందో సిఎన్జి కూడా ఆల్మోస్ట్ డీజిల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే మనకి ఎలక్ట్రిక్ లోకి తీసుకుంటే సార్ ఇది వచ్చేసి 46 నుంచి 50 పెద్ద ఆటోకి పర్ కిలోమీటర్. చిన్న ఆటోకి నేను మాట్లాడేవన్నీ హై రేంజ్ వెహికల్స్ కి మాట్లాడుతున్నాను. 46 నుంచి 50 పర్ కిలోమీటర్, 42 నుంచి 45 పర్ కిలోమీటర్ చిన్న ఆటో. ఇది ఎలాగో కూడా ఫస్ట్ చెప్తాను, అది చెప్పాలి మనం, లేకపోతే జనాలకు తెలియదు. ఇదంటే తెలుసు, వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ వాళ్ళు వేసుకున్నా వాళ్ళకి వచ్చేస్తుంది ఈ లెక్క. డీజిల్ దైనా సిఎన్జి దైనా. ఎలక్ట్రిక్ది నేను ఏదో 0.46 0.5 గాల్లో లెక్కలు వేసినట్టు ఉండకూడదు. ఇప్పుడు మనం ఏ బండి అయినా, పెద్ద బండి అయినా చిన్న బండి అయినా బిగ్గెస్ట్ బ్యాటరీ ప్యాక్ అవైలబుల్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ మనం ఇస్తున్నాం సార్. 15.1 kWh. మన వాడుక పదంలో kWhని యూనిట్ అంటారు. మనకి ఇంట్లో ఎన్ని యూనిట్ల కరెంట్ కాలింది అంటారు కదా, యూనిట్ అంటేనే kWh. 15 యూనిట్. అంటే మన ఇన్స్టాల్ బ్యాటరీ కెపాసిటీ 15.1 యూనిట్లు. కానీ మన బ్యాటరీని ఫుల్ డ్రైన్ చేసాం కదా సార్, ఫుల్ డ్రైన్ చేసాం అరౌండ్ 14 యూనిట్లు అనేది మనం వాడతాం. అంత కెపాసిటీ ఉంది కానీ ఆర్ యూనిట్స్. kWh తీసేయండి, యూనిట్స్ అన్నాం. kWh అంటే అర్థం కాదు చాలామంది. kWh అన్న యూనిట్ అన్న ఒకటే. 14 యూనిట్ల వరకు ఒకసారి ఫుల్ మొత్తం ఒక వెహికల్ మనం ఫుల్గా వాడేసామంటే 14 యూనిట్లు ఖర్చు అవుతుంది సార్. 14 యూనిట్లు ఖర్చు అయ్యింది. ఇప్పుడు పెద్ద ఆటోకి మనం 250 కిలోమీటర్స్ రేంజ్ అనేది చెప్తున్నాం సార్, ఒక ఛార్జ్ 35 రేంజ్. కానీ ఇది అరౌండ్ 220 వస్తుంది ప్రాక్టికల్గా. చాలామందికి మీరు రివ్యూ చేశారు, మీరు రివ్యూ చేశాక చాలామంది కస్టమర్స్ నేను ఇచ్చాక ప్రాక్టికల్గా కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. 220 to 230 మధ్యలో వస్తుంది. బేర్ మినిమం 220 అనుకుందాం దాన్ని. అంటే 14 యూనిట్లకి 220 కిలోమీటర్లు వెళ్తుంది. ఇప్పుడు అంటే ఒక యూనిట్కి ఎంత, 220 కిలోమీటర్లు బై 14 యూనిట్లు. అంటే ఒక యూనిట్కి ఇన్ని కిలోమీటర్స్ వెళ్తుంది. మన పెద్ద బండి ఏదైతే 10 మంది ఎక్కించుకుని వెళ్ళే ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో స్ట్రీమ్ A85, ఒక యూనిట్కి స్పెండ్ చేస్తే ఖర్చు పెడితే కస్టమర్ 15.71 కిలోమీటర్లు వెళ్తుంది. ఆ పైన 7 తీసేయండి, 15 అనుకుందాం రౌండ్ ఫిగర్, 15 కిలోమీటర్లు వెళ్తుంది. యూనిట్ వచ్చేసి ఇప్పుడు ఇంటికాడ పెట్టుకుంటే మామూలు డొమెస్టిక్ కనెక్షన్లకి స్లాబ్ వైజ్ ఉంటుంది సార్. 0 to 50 యూనిట్లు ₹1.50, 50 నుంచి 150 యూనిట్లు ₹2 చిల్లరంతో ఉంది. అలాగే మనకి 850 యూనిట్లు దాటితే ₹9.75. అలా స్లాబ్ వైజ్ ఉంటుంది. అలా కావాలన్నా అలా వాడుకుని ఇప్పుడు ఆ విధంగానే ఉన్న కనెక్షన్లోనే వాడుకుంటున్నానంటే యావరేజ్గా 6 నుంచి ₹6.5 వస్తుంది ఒక ఆటో. వాళ్ళ ఇంటి దగ్గర ఛార్జ్ పెట్టుకుంటే యూనిట్కి 6 నుంచి ₹6.5 వాళ్ళకి పడుతుంది ఒక యూనిట్. అలా కాదు సార్, నాకు ఇలా స్లాబ్ వైజ్ వద్దు, నాకు ఆల్రెడీ ఇంట్లో ఎక్కువ యూసేజ్ ఉంది, నాకు ఏసీలు ఎక్కువ ఉన్నాయో లేకపోతే ఏదో ఎక్కువ ఉంది, ఆల్రెడీ నాకు బిల్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఇది పెట్టుకుంటే బిల్లు పెరిగిపోద్ది కదా, నాకు రేట్ పెరిగిపోద్ది కదా. ఏం లేదు, మనకి జస్ట్ 2000 నుంచి 2500 స్పెండ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ కోసం అని చెప్పి విడిగా సబ్మీటర్ అనేది ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దాని బిల్ సెపరేట్గా వచ్చింది. దాంట్లో ఏంటంటే స్లాబ్ వైజ్ ఏమీ లేదు. మీరు ఎన్ని యూనిట్లు అయినా వాడండి, 500 యూనిట్లు వాడండి, 1000 యూనిట్లు వాడండి, 2000 యూనిట్లు వాడండి, నెలకు ₹6.70 అనేది ఫిక్స్ చేశారు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్కి అని చెప్పి. పర్ యూనిట్ ₹6.70 తీసుకుంటున్నారు. మనం యావరేజ్గా తీసుకున్న ఎలా తీసుకునేది వస్తుంది కాబట్టి ఇదే మన బేస్ వాల్యూ కింద క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంటే ఒక యూనిట్కి మన ఆటో సోదరులు ఎవరైనా ₹6.70 చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్కి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి. ఈ 220 కిలోమీటర్లకి 14 యూనిట్లు ఖర్చు అయింది అనుకుంటున్నాం కాబట్టి 14 యూనిట్లు ఇంటూ ₹6.70 వాళ్ళకి ఖర్చు వస్తుంది రోజుకి. ఎంత వచ్చింది సార్ క్యాలిక్యులేటర్లో చూడండి. ఇవన్నీ మనం ఫస్ట్ పెద్ద ఆటోకి చెప్తున్నాం. ₹93.80. దీంట్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది సార్ మన బండి? 220 కిలోమీటర్లు వెళ్తుంది పెద్ద బండి. అంటే కిలోమీటర్కి ఎంత అయింది సార్? ₹93.8 బై 220 కిలోమీటర్లు, 42 పైసలు పర్ కిలోమీటర్. మనం పెద్ద ఆటోకి ఎంత అనుకున్నాం సార్? 46 నుంచి 50 పైసలు మ్యాక్సిమం. అంటే 220 కూడా రావట్లేదు, మనకు 200 వస్తుంది, 190 వస్తుంది. 12 మందిని ఎక్కించుకెళ్తున్నారు, 14 మందిని ఎక్కించుకెళ్తున్నారు అనుకున్నా 50 పైసలు మించట్లేదు మనకి ప్రాక్టికల్గా 42 పైసలు వచ్చింది. 50 పైసలు అయితే మించదు. ఇది అయిపోయింది. దీన్ని బట్టి అలాగే మనకి ఆ 42 పైసలు ఏవైతే ఉందో సార్ చిన్న అది ఇంకా ఎక్కువ కిలోమీటర్లు వెళ్తుంది. ప్రాక్టికల్గా 265 కిలోమీటర్లు వెళ్తుంది. 300 కిలోమీటర్లు కానీ 265 కిలోమీటర్లు వెళ్తుంది 14 యూనిట్లకి. ఆ లెక్క చూసుకుంటే దీనికన్నా తక్కువ వస్తుంది. మనం మాక్సిమం 45 పైసలు వేసుకుంటాం కిలోమీటర్కి. ఇక్కడ కాస్ట్ పరంగా మనకు వెర్డిక్ట్ చూసుకుంటే మూడిట్లో OSM ఎలక్ట్రిక్ అనేది తక్కువ.
ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా డేకి ఆపరేషనల్ కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది పర్ డే ఆపరేషనల్ కాస్ట్? ఇప్పుడు మన ఆటో సోదరులు ఎవరైనా సార్ ఉజ్జాయింపున ఒక 150 కిలోమీటర్లు అనేది బేర్ మినిమం తిరుగుతున్నారు సార్. 200 కూడా తిరిగేస్తున్నారు. 50 to 170 మనం 170 వేసుకుందాం. 170 కిలోమీటర్స్ ఒక రోజుకి తిరుగుతున్నారు ఏదో ఒక టైంలో అనుకున్నా. దీనికి ఎంత ఖర్చు అవుతుంది సార్? మనం పెద్ద ఆటోకి వేసేద్దాం ఇంక లెక్కన్ని. 3.3 పట్టుకుందాం మనం, తక్కువే. 3.3 రూపాయలు పర్ కిలోమీటర్ ఇంటూ 170 కిలోమీటర్లు, 561 రూపాయలు. 561 రూపాయలు బేర్ మినిమం. జనరల్గా ఆటో సోదరులు మీరు ఎవరైనా కూడా కనుక్కున్నా 600 నుంచి 700 కొట్టించుకుంటున్నారు సార్ డీజిల్. మనం మినిమం లెక్కలు వేస్తున్నాం కాబట్టి 561 వచ్చింది. సిఎన్జికి అయితే 527 రూపాయలు సార్. 170 కిలోమీటర్లు ఎంత? 527 రూపాయలు. 27 రూపాయలు ఒక రోజుకి ఖర్చు. అవును. ఎలక్ట్రిక్ వచ్చేసి సార్ 78 రూపాయలు సార్. 46 అండి, 46 ఇంటూ 170 ఎంత? 78 రూపాయలు. 78. సో మనకి ఇదే ఆపరేషనల్ కాస్ట్ నెలకు అనుకుంటే 16,830 రూపాయలు డీజిల్కి. డీజిల్ బండికి ఖర్చు పెట్టాల్సింది. అవును. సిఎన్జి బండికి సార్ 15,810 రూపాయలు. 15,810 రూపాయలు. ఎలక్ట్రిక్ సార్ అన్ని మన పెద్ద బండి చెప్తున్నా, చిన్న బండి దీనికన్నా తక్కువ వస్తాయి కొద్దిగా. 2,340 రూపాయలు. 2,340 రూపాయలు. ఇప్పుడు దీనికి వేరియేషన్ ఎంత సార్? మనం ఫస్ట్ అనుకున్నట్టు డీజిల్ కి ఎలక్ట్రిక్ కి కంపేర్ చేస్తున్నాం. 14,490 రూపాయలు. 14,490 రూపాయలు తక్కువలో తక్కువ మిగిల్చుకోవచ్చు సార్. దీనికన్నా ఎక్కువ ఉంటుంది కానీ ఎందుకంటే మనం అన్ని బేర్ మినిమం క్యాలిక్యులేషన్ వేసాం. 14,500 కన్నా నెలకి ఆపరేషనల్ కాస్ట్ అంటే నడిపే ఖర్చులో మినిమం ఎంత మిగులుతుంది ఆటో సోదరులకి పెద్ద ఆటో పరంగా మనం మాట్లాడుకుంటే? సిఎన్జికి అయితే 13,470 రూపాయలు. 470 రూపాయలు వేరియేషన్. ఇది బేర్ మినిమం సిఎన్జి ఆటోతో పోల్చుకుంటే. 13,500, 14,500 సార్. దానికి దీనికి వేరియేషన్. మామూలుగా ఆటో సోదరులు ఎవరైనా కూడా 90% మంది డౌన్ పేమెంట్ కొద్దిగా కట్టుకుని ఈఎంఐల ద్వారా కొనుక్కుంటారు సార్ బండి. ఈఎంఐలు ఒక బ్యాంక్ ద్వారా తీసుకున్నారు అనుకోండి సార్, 5 ఏళ్ళకి పెట్టి 8,500 నుంచి 9,000 ఉంటుంది సార్ ఈఎంఐ నెలకు కట్టాల్సింది ఆటో సోదరులకి. అదే ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా తీసుకుంటే 12,500 నుంచి 13,500 ఉంటుంది అని నేను పెద్ద ఆటోకి చెప్తున్నాను. అంటే మనకి ఏదైతే ఫ్యూయల్ ఖర్చుల్లో మిగులుతుందో ఆ డబ్బులు మనం ఈఎంఐ కట్టేసినా ఇంకా మిగులుతాయి మన దగ్గర. ఇది ఓన్లీ ఆపరేషనల్ కాస్ట్ మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. సో ఏ విధంగా చూసుకున్నా మనకి ఓఎస్ఎం ఎలక్ట్రిక్ అనేది తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువలో తక్కువ 13,500 నుంచి 14,500 అనేది ఆదా చేసుకోగలుగుతున్నారు 1 ఇయర్కి లెక్క పెట్టుకుంటే. దీంతో పోల్చుకుంటే సిఎన్జితో కన్నా ఎలక్ట్రిక్ ఆటోకి ఓఎస్ఎం ఎలక్ట్రిక్ ఆటో పెద్ద ఆటోకి చెప్తున్నాను 1,74,000 సార్. 1,74,000 రూపాయలు అక్షరాల మిగుల్చుకోవచ్చు. అదే 5 సంవత్సరాలు అనేది మన బండికి వారంటీ ఇస్తున్నాం సార్. 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్లు వారంటీ కూడా 2 లక్షల కిలోమీటర్లు మనం ఓఎస్ఎం మట్టికి ఇస్తున్నాం. ఎందుకంటే లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ విత్ లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీ మన దగ్గర బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి మనం 5 years 2 lakh kilometers వారంటీ ఇస్తున్నాం. దానికన్నా నడవదా అంటే అది నేను తర్వాత కవర్ చేస్తా. ఫస్ట్ మనం వారంటీ బండికి ఏదైతే గ్యారంటీ ఉందో అవన్నీ ఆ పీరియడ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల వరకు ఇంటూ 5 చేస్తే సార్ 5 ఏళ్ళకి ఎంత మిగుల్చుకుంటారు ఆటో సోదరులు? 8,70,000. 8,70,000 రూపాయలు అనేది ఆదా సార్ సిఎన్జి డీజిల్ బండితో పోల్చుకుంటే. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఎంత అనుకున్నాం సార్? డీజిల్ బండి ఇదే అనుకుందాం 3,30,000. ఈ బండి 4,45,000. మనం కనపడేది ఎంత? ఈ 1,10,000 వేరియేషన్ కనపడుతుంది. కానీ 5 ఏళ్ళలో మనకి ఎంత మిగులుతుంది సార్? 8,70,000. 8,70,000లో ఈ 1,00,000 రూపాయలు వేరియేషన్ తీసేసిన 7,70,000 అనేది మిగులుతుంది మినిమం ఆటో సోదరులకి. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్ సార్. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు 2 రకాల ఖర్చులు ఉంటాయి మన ఆటో సోదరులకి. ఒకటి ఆపరేషనల్ కాస్ట్. ఆపరేషనల్ కాస్ట్ అంటే నడపడానికి అయ్యే ఖర్చు. మెయింటెనెన్స్ కాస్ట్ అంటే ఏంటంటే దానికి రిపేర్లు కానీ దాన్ని బండికి ఏమైతే అది తీసుకుంటుందో ఇన్పుట్స్ తీసుకుంటుందో నడవడానికి అది మెయింటెనెన్స్ కాస్ట్. మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి సార్ మనం ఇది 5 yearsకి చెప్పేసుకున్నాం. ఆన్ అండ్ యావరేజ్ డీజిల్ బండికి సిఎన్జి బండికి ఎలక్ట్రిక్ బండికి 5 yearsకి ఎంత ఖర్చు వస్తుంది అనేది చెప్పేస్తాను. యావరేజ్ ఆటో సోదరులకు తెలుస్తుంది, ఇది రిలేట్ చేసుకోగలుగుతారు డీజిల్కి సిఎన్జికి. ఎలక్ట్రిక్కి నేను చెప్పే మెయింటెనెన్స్ కాస్ట్ ఎలాగైనా అది నేను క్యాలిక్యులేషన్ చెప్తాను. కొత్త డీజిల్ బండి కొనుక్కుంది సార్ మనం అన్ని పెద్ద బండి ప్రకారం చెప్పేసుకుందాం. చిన్న బండికి దానికన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. పెద్ద బండి ప్రకారం మనం మాట్లాడుకుంటే ఒక బండి నడిపాడు 5 ఏళ్ళు ఎవరన్నా కొత్త బండి కొనుక్కుని 5 ఏళ్ళలో దానికి వచ్చే మెయింటెనెన్స్ ఖర్చు అంటే ఏముంటుందంటే ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి, ఇంజన్ ఉంటుంది, ఫిల్టర్లు మార్చుకోవాలి, మనకి కన్జ్యూమబుల్స్ అంటారు. నెక్స్ట్ వేర్ అండ్ టేర్, ఇవన్నీ కన్జ్యూమబుల్స్. వేర్ అండ్ టేర్ ఏంటంటే మనకి బ్రేక్ లైనర్స్, సస్పెన్షన్, రబ్బర్ బఫర్స్, కప్లింగ్స్, ఏనుగు పాదాలు అంటారు మన వాళ్ళు. ఇవన్నీ టైం టు టైం మనం మార్చుకుంటాం. దీంట్లో మెయిన్ వచ్చేసి గేర్ బాక్స్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, ఫిల్టర్లు, ఇవి వెరీ రెగ్యులర్గా మార్చుకోవాలి మనం. సిఎన్జి బండి అయినా డీజిల్ బండి అయినా. ఒక కొత్త డీజిల్ బండి కొనుక్కొని 5 ఏళ్ళు
దాన్ని మెయింటెనెన్స్ చేస్తే తక్కువలో తక్కువ దీని ఖర్చు వచ్చేసి సార్ 1,30,000 నుంచి 1,50,000 ఖర్చు పెడుతున్నారు. ల్యాక్స్ 5 ఏళ్ళ సంవత్సరంలో బై 60 ఏంటి సార్, నెలకు వస్తుంది ఎంతో 2,166 రూపాయలు ఒక నెలకి మనకి ఖర్చు అవుతుంది సార్. డీజిల్ బండికి 5 ఏళ్ళకి 1,50,000 ఖర్చు పెడితే నెలకి 2,160 రూపాయలు ఖర్చు పెడుతున్నారు మన ఆటో సోదరులు మెయింటెనెన్స్కి. అదే 5 ఇయర్స్కి సిఎన్జి బండికి 1,15,000 నుంచి ఇది కూడా 1,35,000 దాకా అవుతుంది సార్ 5 ఏళ్ళకి. ఈ మధ్యన BS6 వచ్చాక హెడ్లు పోతున్నాయి రెగ్యులర్గా. ఈ హెడ్లు పోవడం ఏంటంటే వాళ్ళు రిలేట్ చేసుకుంటారు ఎక్కువ, అలా పోతే కనుక ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. నేను ఏం తీసుకోవట్లేదు, రెగ్యులర్ మెయింటెనెన్స్ నేను చెప్తున్నా. BS4 కైనా BS6 కైనా రెగ్యులర్ మెయింటెనెన్స్. దీనికి నెలకి ఎంత అవుతుంది సార్? 1,916 రూపాయలు. 1,916 రూపాయలు మంత్కి ఒక నెలకు అవుతుంది ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు. 5 ఇయర్స్ ఇది వచ్చేసి సార్ మనకి 2 లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంది సార్. మనకి దీంట్లో మనకి మెయింటెనెన్స్ అంటూ ఏమన్నా ఉందా అంటే దీని క్యాల్కులేషన్తో పాటు చెప్పేస్తా. ఇంజన్ లేదు ఎలక్ట్రిక్ బండికి, OSM ఎలక్ట్రిక్ ఏదైతే మాట్లాడుతున్నామో ఆ ఫ్యాక్ట్కి వస్తే ఏ ఎలక్ట్రిక్ అయినా ఇంజన్ ఉండదు, ఫిల్టర్లు ఉండవు. మార్చుకోవాల్సిందల్లా ఏమైనా ఉంది అంటే హబ్ ఆయిల్. 2 వీల్స్కి మధ్యలో డిఫరెన్షియల్ హబ్ అని వస్తుంది. డిఫరెన్షియల్ హబ్ ఆయిల్ ఒకటి మార్చుకుంటాం ఎన్నాళ్ళకి 10,000 కిలోమీటర్లకు ఒకసారి. అది వారంటీలో ఉన్న రోజులు మందే OSM వాళ్ళది గల్ఫ్ కంపెనీతో టైఅప్ అయి వస్తుంది. OSM గల్ఫ్ అని ఆయిల్ వస్తుంది, హబ్ ఆయిల్. అదే మనం సప్లై చేస్తున్నాం. మన దగ్గర వారంటీ రికార్డ్ ఉండాలి. అది మన దగ్గర కొనుక్కుంటే 417 రూపాయలు సార్. 417 రూపాయలు ఖర్చు. అదొకటే మెయింటెనెన్స్ ఖర్చు. ప్లస్ ఫస్ట్ 3 to 4 ఇవైతే లేబర్ ఛార్జ్ కూడా ఏముండదు. తర్వాత నుంచి లేబర్ ఛార్జ్ ఉందనుకుందాం. లేబర్ ఛార్జ్ 200, రెండు కలిపి 617 రూపాయలు ఖర్చు సార్. అలా ఎన్నిసార్లు మార్చాలి? 10,000 కిలోమీటర్లకు ఒకసారి. మన వారంటీ 2 లక్షల కిలోమీటర్లకి ఉందనుకున్నాం కదా. 2 లక్షల కిలోమీటర్లు అంటే 20 సార్లు మార్చాలి. ఇంటూ 20 12,340 రూపాయలు. 340 రూపాయలు. ప్లస్ ఇప్పుడు మన సార్ అడిగిన ఖర్చులు కన్జ్యూమబుల్స్ కామన్. ఏది బ్రేక్ లైనర్లు, నెక్స్ట్ బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ అప్పుడప్పుడు వేసుకుంటారు. బ్రేక్ లైనర్లు, డ్రమ్ములు, నెక్స్ట్ ఇదేంటిది కప్లింగ్లు, రబ్బర్ బఫర్స్. దానికి వచ్చేసి మన కంపెనీ డేటా ప్రకారం ఆన్ అండ్ యావరేజ్ కంపెనీ ఇప్పుడు ఇన్ని వెహికల్స్ సేల్ చేసింది కదా సార్. సేల్ చేశాక దాంట్లో రిప్లేస్మెంట్ డేటా ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. కంపెనీ మాడ్యూల్ ఉంటుంది మన దగ్గర. దాని ప్రకారం పర్ యానమ్ అట్ మ్యాక్స్ అరౌండ్ 6,300 సార్. అదే 5 ఏళ్ళకి అనుకుంటే ఇంటూ 5 31,500 ఇవన్నీ మార్చుకోవడానికి అయ్యే ఖర్చు. ప్లస్ ఈ 12,340 రూపాయలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ కాస్ట్లు అన్నీ కూడా సార్ 2 రకాల కేటగిరీస్ ఉంటాయి సార్. ఒకటి కన్జ్యూమబుల్స్ లైక్ ఆయిల్స్ అన్ని కన్జ్యూమబుల్ ఐటమ్. అది రెండోది వేర్ అండ్ టేర్ ఐటమ్. వేర్ అండ్ టేర్ ఐటమ్ అంటే టైర్లని, లేకపోతే ఇవన్నీ మనకి బ్రేక్ లైనర్లు, డ్రమ్లు, ఇవన్నీ వేర్ అండ్ టేర్ ఐటమ్. నేను మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా దీంట్లో అయినా ఈ 2 కేటగిరీసే నేను కవర్ చేసి చెప్తున్నాను రేటు. లేదు దీంట్లో ఎక్కడన్నా ఇంజన్ పోయింది, నేను అదే ఇంజన్ రిపేర్లు కవర్ చేయలేదు, ఇప్పుడు దాకా చెప్పలేదు. దీంట్లో కూడా మనకి ఎలాగో 5 ఏళ్ళు వారంటీ ఉంది, 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. మోటార్ పోయినా, బ్యాటరీ పోయినా, కంట్రోలర్ పోయినా, ఏం పోయినా మన కంపెనీ బాధ్యత ఇంకా అది. సో ఆ ఖర్చు అనేది వీళ్ళ మీద పడదు. వారంటీ పరంగా కూడా దీంతో పోల్చుకుంటే దీనికి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే ఇది 3 ఏళ్లే. సిఎన్జి బండి అయినా డీజిల్ బండి అయినా 3 ఏళ్ళు 80,000 కిలోమీటర్లే. ఏ కంపెనీదైనా మీరు తీసుకోండి, 3 ఏళ్ళు 80,000 కిలోమీటర్లే వారంటీ. అంటే 3 ఏళ్ళు లేక 80,000 కిలోమీటర్లు దాటేసిందంటే ఇంజన్ పోయినా ఇటు చేతులు ఎత్తేస్తారు ఎవరైనా. మనకు 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. ఆ డిఫరెన్స్ కూడా మనం చూసుకుంటే చాలా పర్ కిలోమీటర్ మనకి వారంటీ కాస్ట్ చూసుకున్నా అది ఒక 40,000-50,000 ఉంటుంది సార్. ఇది 43,840 రూపాయలు. 43,840 రూపాయలు. మనకి ఇప్పుడు డీజిల్తో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ OSM ఎలక్ట్రిక్ ఎంత వేరియేషన్ ఉంది సార్ ఈ రెండింటికి? 86,160 రూపాయలు. డీజిల్తో పోల్చుకుంటే 86,160 రూపాయలు. 160 రూపాయలు అనేది మనకి సేవ్ అవుతుంది. ఏది మెయింటెనెన్స్ కాస్ట్ లో కూడా. ఇందాక మనం మాట్లాడుకున్న 8,70,000 ఆపరేషన్ కాస్ట్ లో సేవ్ అయింది. సిఎన్జితో పోల్చుకుంటే OSM ఎలక్ట్రిక్ ఎంత సేవ్ అవుతుంది సార్? 71,160 రూపాయలు. 71,160 రూపాయలు. ఇవి సేవింగ్ సార్. దీంట్లోనూ ఒక చిన్న ఇది ఉంది. మన ఆటో సోదరులకి ఒక అనుమానం ఏమొస్తుందంటే, సరే వీళ్ళు ఇచ్చారు ఇంజన్ అంటే నేను 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నడిపించుకోవచ్చు, ఇంజన్కి ఏముంది మహా అయితే పోయింది, 80,000 కిలోమీటర్ల వారంటీ వచ్చింది. వారంటీ అయిపోయాక నేను బోరింగ్ అంటారు, బయట వాడుక భాషలో ఇంజన్ బోరింగ్ అంటారు. ఇంజన్ బోరింగ్ చేసుకుని లైనర్లు వేసుకుంటారు, పిస్టన్లు వేసుకుంటారు, పిస్టన్ రింగ్లు వేసుకుంటారు,
ఇంజక్టర్లు పోతే ఇంజక్టర్లు వేసుకుంటారు, మళ్ళీ కొత్త ఇంజన్ లాగా అయిపోతుంది. దానికి మహా అయితే 30 నుంచి 35,000 ఖర్చు అవుతుంది. 35,000 మాక్సిమం ఖర్చు. ఒక ఆటో ఇంజన్ పోయింది, దాన్ని మొత్తం బోరింగ్ చేయాలంటే 30 నుంచి 35,000 ఖర్చు. మరి బ్యాటరీ బండి అయితే, ఎలక్ట్రిక్ బండి అయితే బ్యాటరీ మార్చుకోవాలి కదా 5 ఏళ్ళు. కానీ ఒక ఆలోచన ఉంటుంది, ఒక డౌట్ ఉంటుంది, చాలా మందికి ఉంది ఈ డౌట్. అది కూడా నేను ఇప్పుడు లెక్క చెప్తాను. 5 ఏళ్ళు వారంటీ ఇచ్చారు, 2 లక్షల కిలోమీటర్లు వారంటీ ఇచ్చారు, బాగుంది, చాలా బాగుంది. ఓఎస్ఎం వాళ్ళకి 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్లు అయిపోయాక మా పరిస్థితి ఏంటి? బ్యాటరీ మా ఒకటేసారి కొనుక్కోవాల్సి వస్తుంది కదా, ఎంత మిగిలిందో మొత్తం దాంట్లో పోతుందని ఒక అపోహ ఉంది జనాలకి. ఇప్పుడు అది క్లియర్ చేస్తాను నేను. మనం ఇప్పుడు ఇచ్చేది 15.1 kWh లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ బ్యాటరీ విత్ లిక్విడ్ కూల్ టెక్నాలజీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్. 45 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇంత పెద్ద బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉండి 2 lakh కిలోమీటర్ వారంటీ మనం ఒక్కళ్ళమే ఇస్తున్నాం ఓఎస్. సో దీని వారంటీ ఎంత సార్ వచ్చి 2 లక్షల కిలోమీటర్లు, 5 years 2 లక్షల కిలోమీటర్లు. దీని తర్వాత ఏంటి? పోతుందా అంటే పోదు. ఇప్పుడు ఇంజన్ 3 ఏళ్ళు 80,000 కిలోమీటర్లు వారంటీ ఇచ్చారు అంటే పోతుందా అంటే పోదు. పోయింది అంటే మాకు బాధ్యత లేదని. ఇది అంతే. 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల వరకు మాది బాధ్యత, కంపెనీది బాధ్యత. ఓఎస్ఎం కంపెనీ లిఖితపూరితంగా ఇస్తుంది 2 లక్షల కిలోమీటర్ల వరకు మాది బాధ్యత అని. ఆ తర్వాత పోతుందా అంటే ఎవరు కూడా పోతుందని చెప్పరు. టెక్నికల్గా చెప్పాలి అంటే నేను చెప్తాను. దానికి మనకి జనరల్గా లిథియం బ్యాటరీకి జనరల్ లైఫ్ టైం వచ్చేసి, లిథియంలో కూడా డిఫరెంట్ కెమిస్ట్రీస్ ఉంటాయి సార్. మనం వాడేది LFP కెమిస్ట్రీ, లిథియం ఫెరస్ ఫాస్ఫేట్, LiFePO4 అని కూడా అంటారు. ఈ కెమిస్ట్రీ ఉన్న సెల్స్కి జనరల్ లైఫ్ టైం వచ్చి 2500 నుంచి 3000 సైకిల్స్ సార్. నేను చెప్పేది కాదు, ఎక్కడైనా ఎవరైనా సెర్చ్ చేసుకోవచ్చు. LFP సెల్స్కి 2500 నుంచి 3000 సైకిల్స్ లైఫ్ టైం. ఏంటి సార్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, సైకిల్ అంటే ఏంటి తెలియాలి కదా. మరి ఇప్పుడు ఒకసారి మనం పొద్దున్నే ఛార్జ్ పెట్టుకున్నాం సార్, ఛార్జ్ పర్సెంటేజ్ 0 ఉంది, గ్రాడ్యువల్గా వచ్చి 100 అయింది, సాయంత్రానికి 100 అయింది, రాత్రి ఛార్జింగ్ పెట్టి వదిలేసాం, మళ్ళీ పొద్దున్న వాడడం మొదలెట్టారు, అలా తగ్గుకుంటా మళ్ళీ 5%కి ఎంతకో వచ్చి ఆగింది. ఇప్పుడు ఇది ఛార్జ్ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం బ్యాటరీ యొక్క ఒక లైఫ్ సైకిల్. లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ 3000 లైఫ్ సైకిల్స్ నడుస్తాయి, థియరటికల్లీ అండ్ ప్రాక్టికల్లీ ప్రూవెన్ ప్రెజెంట్ మార్కెట్. కానీ నేను అది కూడా చెప్తున్నా, 3000 సైకిల్స్ అంటే దగ్గర 8 ఏళ్ళు సార్, 8 years. మీరు చూసుకుంటే ఎలక్ట్రిక్ కార్స్కి అందరూ స్టాండర్డ్ 8 years ఇచ్చారు వారంటీ. అన్ని కంపెనీస్, MG అయినా టాటా అయినా ఎందుకు ఇచ్చారు? వాళ్ళు వాడేది LFP సెల్సే, మినిమం ఇంత నడుస్తుంది. మన వాళ్ళు ఎవరు కూడా 5 ఏళ్ళు, మిగతా కంపెనీలన్నీ 1,20,000 కిలోమీటర్లు ఇస్తున్నాయి, మన వాళ్ళు 2 లక్షల కిలోమీటర్లు ఇస్తున్నారు. 5 ఏళ్ళు ఎందుకు లిమిట్ చేస్తున్నారు మన వాళ్ళు అంటే, ఇప్పుడు అది 8 ఏళ్ళు ఎప్పుడు నడుస్తుంది సార్? ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, మనం ఛార్జింగ్ పెట్టుకుని అయ్యేదాకా నడిపి మళ్ళీ ఒక 10%కో 15%, తక్కువ 15% వచ్చాక మళ్ళీ మనం ఛార్జ్ చేసుకుంటున్నాం అనుకోండి సార్, ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. బయట మనకి ఆటో డ్రైవర్స్ ఎలా ఉంటారంటే దీని మీద అమ్మేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పరు. అది చాలా ఇంపార్టెంట్, చెప్పాలి ఈ విషయం. మనకి ఏం చేస్తారంటే పొద్దున్న రాత్రి అంతా ఛార్జ్ పెట్టి వదిలేస్తారు సార్. ఛార్జ్ పెట్టి వదిలేసి ఒక 15% ఉంది, రాత్రి ఛార్జ్ పెట్టి వదిలేశారు, రాత్రి 100 అయిపోయింది, మధ్యాహ్నం దాకా తిరుగుతారు సార్. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాం కదా, ఖాళీగా ఉన్నాం గంట, ఇంకోసారి ఒక 50% ఉందనుకోండి, ఇంకోసారి ఛార్జింగ్ పెట్టేద్దాం, ఎక్కువ తిరుగుతాం కదా అని చెప్పి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు, మళ్ళీ అప్పుడు వెళ్ళడం మొదలెడతారు. ఇక్కడ ఏమైంది, 2 లైఫ్ సైకిల్స్ వాడేశారు. ఒక ఛార్జ్, ఒక డిశ్చార్జ్, ఇదొక లైఫ్ సైకిల్ అయింది, మళ్ళీ ఒక ఛార్జ్, ఒక డిశ్చార్జ్, ఇదొక లైఫ్ సైకిల్ అయిపోయింది. అలా వాడకూడదు. అలా వాడటం వల్ల ఏంటంటే బ్యాటరీ యొక్క లైఫ్ని మనమే కన్జ్యూమ్ చేసేస్తాం. మరి కార్లకి ఎలా ఇస్తున్నారు సార్? కార్లకి రోజు వెళ్ళరు సార్. రోజు వెళ్ళినా మనకి కార్లు తోలే వాళ్ళు ఎలాగంటే, రోజులో వాళ్ళు కంప్లీట్ కన్జ్యూమ్ చేశారు, వాళ్ళు ఉంది కదా అని ఎప్పటికప్పుడు పెట్టారు వాళ్ళు. అండ్ వాళ్ళు యాసెచ్ వాళ్ళది మీరు చూసుకుంటే 8 ఏళ్ళు 1,60,000 కిలోమీటర్లు ఇస్తున్నారు కార్ల కంపెనీ వాళ్ళందరూ. వాళ్ళది యూసేజ్ తక్కువ కార్లు. ఇదేంటంటే ఆటోలు అంటే ఏంటంటే వాళ్ళ జీవనాధారం ఇదే, రోజుకి 150-170 కిలోమీటర్లు మినిమం వెళ్ళాల్సిందే వాళ్ళు. అప్పుడే వాళ్ళు టార్గెట్ చేసుకుని 2,000 రూపాయలు మిగులుతాయి. ఆటో సోదరులకి ఎవరికైతే తెలుస్తుందో, ఇదివరకు ఇంకొక ప్రాబ్లం ఉండేది వాళ్ళకి. ఏంటంటే ఇదివరకు మన బండ్లైనా ఎవరి బండ్లైనా 150-160 కిలోమీటర్లే రేంజ్ ఉండేది అని చెప్పినా 130-140 వచ్చేవి. అది యాక్చువల్గా సరిపోయేది కాదు, 130-140 సరిపోయేది కాదు. సో పొద్దున్న ఒక 70 తిరిగేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే సాయంత్రం ఇంకో 100 తిరిగేవారు. దానికి ఖచ్చితంగా 150-170 అనుకున్న మన యావరేజ్ తిరిగేది. దానికి ఖచ్చితంగా మధ్యాహ్నం ఆపి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం పడేది వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మినిమం 220 కిలోమీటర్లు పెద్ద బండికి, 260 కిలోమీటర్లు చిన్న బండికి రేంజ్ ఇచ్చేసాం కాబట్టి ఇంకొకసారి ఛార్జ్ పెట్టుకోవడానికి అవసరం పడదాలి. సో లైఫ్ సైకిల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చిన్న ఆటోలు తీసుకున్నారు సార్ 300 కిలోమీటర్లు మన దగ్గర, కస్టమర్లు వాళ్ళు చెప్పేది, వాళ్ళ ఫీడ్బ్యాక్ మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా కవర్ చేద్దాం, 2 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు సార్ వాళ్ళు ఇంకా లైఫ్ టైం పెరుగుతుంది. ఇది టెక్నికల్ థింగ్. లైఫ్ సైకిల్స్ కన్జ్యూమ్ అయిపోయినాయి అంటే బ్యాటరీ అయిపోయింది. సో ఇది నేను చెప్పాను, ఇలా కనుక వాడుకుంటున్నారంటే ఎవరైనా కూడా మన బండి అనే కాదు, ఏ ఎలక్ట్రిక్ బండి అయినా 15%
వచ్చేదాకా వాడుకుని తర్వాత ఛార్జింగ్ పెట్టుకుంటున్నారంటే లైఫ్ అనేది 100% ఉంటుంది సార్. సో లేదు సార్ 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్లు బాగానే ఉంది, నేను ఇలా వాడుకున్నాను తెలియక ఎలాగో వాడుకున్నాను, పోయింది సార్ నాది బ్యాటరీ, పని చేయట్లేదు, 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్లు ఏంటంటే పని చేయట్లేదు, మరి ఏం చేయాలి సార్? పని చేయకపోతే మన సర్వీస్ సెంటర్కి తీసుకొస్తే దాంట్లో సెల్స్ ఉంటాయి సార్, దాంట్లో 15 సెల్స్ ఉంటాయి. బ్యాటరీ అంటే మనకి కనపడడానికి బయట ఒకటే యూనిట్ కనపడుతుంది, కానీ దాంట్లో 15 సెల్స్ ఉన్నాయి. ఒక్కోటి 1 kWh సెల్స్ ఉంటాయి. ఈ 15.1 kWh అంటే 15 సెల్స్ అవి యాక్చువల్గా. 15 సెల్స్ కలిపితే ఒక బ్యాటరీ. మనకు కనపడేది ఒక డబ్బా కనపడుతుంది, కానీ లోపల 15 సెల్స్ ఉంటాయి. ఈ 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల తర్వాత ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఇలా వాడుకుంటే దగ్గర 6 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా నడిచేస్తుంది. లేదు అప్పుడప్పుడు నాకు అవసరం కొద్ది ఇలా వాడుకోవాల్సి వచ్చింది, అప్పుడప్పుడు వాడుకోవచ్చు. మనకి కుదరట్లేదు ఎక్కడికో. ఇప్పుడు పొద్దున్నంతా తిరిగాను నేను విజయవాడలో. మనం వెళ్ళినట్టు ద్వారకాధర్మలో ఎవరో వచ్చి అడిగారు సార్, నన్ను టక్మని వెళ్ళాల్సి వచ్చింది, 2 వేల ఎందులో వస్తుంది నాకు, వెళ్ళొచ్చు. కరెక్ట్గా మనం 45 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు నెలలో 2 సార్లు 3 సార్లు అవసరం పడింది పెట్టుకున్నాడు అంటే ఓకే. కానీ తెలియక చాలా మంది రోజు ఇలాగే చేస్తున్నారు. మధ్యాహ్నం ఆపి భోజనానికి ఆపి ఖాళీగా ఉన్నాను కదా అని పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. అది అవసరమైనంత వరకు మనకు వీలైనంత వరకు 15% వరకు తీసుకొస్తే లైఫ్ టైం అనేది బాగుంటుంది. ఏ బ్యాటరీకైనా ఏ కంపెనీ బండికి అని చెప్తున్నాను నేను, OSM కనే కాదు. 15 సెల్స్ ఉంటాయి సార్. ఒక్కొక్క సెల్ కాస్ట్ అంటే బ్యాటరీ లోపల చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, దాంట్లో మేజర్ కాంపోనెంట్ సెల్స్. నెక్స్ట్ BMS బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సెల్స్ 15 సెల్, ఈచ్ సెల్ కాస్ట్ ఒకటి వచ్చి 5,800 నుంచి 6,500 మధ్యలో ఉంటుంది సార్ ఒక్క సెల్ కాస్ట్. మనకి 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల తర్వాత మనకి ఏమన్నా బ్యాటరీలో కొద్దిగా ఛార్జింగ్ రేంజ్ తక్కువ వస్తుందన్నా, లేకపోతే ఏమన్నా ఇష్యూ వస్తుందన్నా మనకి తీసుకొస్తే ఓపెన్ చేస్తారు. ఇంజిన్ ఎలాగైతే ఇప్పుడు ఓపెన్ చేసి మనకి బోరింగ్ మీరు చెప్పేది 15 kWhకి 15 సెల్స్ ఉంటాయి. 15 సెల్స్ ఉంటాయి సార్. మీరు ఏం వాడుతున్నారు? LFP ప్రిస్మాటిక్ సిలిండర్ సెల్స్? ప్రిస్మాటిక్. ఓకే, ప్రిస్మాటిక్ సెల్స్ ఉంటాయి, చూపిస్తాను మీకు ఫోటో. అదే ప్రిస్మాటిక్ అంటే పెద్దది ఉంటుంది. ప్రిస్మాటిక్ సెల్స్ 15 షూర్. ఒకటి 6,000 అన్నది 6,500 మ్యాక్స్. 1 kWh 6,500 ఉంటుంది సార్. మనకు ఆ తర్వాత ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మనం ఓపెన్ చేసి సెల్స్ టెస్టింగ్ చేస్తాం. సెల్స్ టెస్టింగ్ చేసి 3 సెల్లో ప్రాబ్లం ఉందా, 4 సెల్లో ప్రాబ్లం ఉందా, సెల్స్ రిప్లేస్ చేస్తాం. సెల్స్ రిప్లేస్ చేసి సెల్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది. మన దగ్గర ఫ్లోర్ ఛార్జర్ ఉంటుంది. ఫ్లోర్ ఛార్జర్తో మొత్తం డిశ్చార్జ్ చేసి సెల్స్ అన్నీ మళ్ళీ స్లోగా ఛార్జ్ చేస్తాం. స్లోగా ఛార్జ్ చేస్తే ఏమంటే సెల్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. సెల్ బ్యాలెన్సింగ్ అంటారు దాన్ని. ఫ్లోర్ ఛార్జర్ వాడి చేస్తాం. సెల్ బ్యాలెన్సింగ్ చేసి ఫాల్టీ ఉన్న సెల్స్ రిప్లేస్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక 1.5 year 2 years అనేది ఆ బ్యాటరీ ప్యాక్ మళ్ళీ పనిచేస్తుంది. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఇంజన్కి అయిపోయింది బోర్కి వచ్చేస్తుంది అంటారు, బ్యాక్ కంప్రెషన్ రావడం కానీ, ఎగ్జాస్ట్ నుంచి ఎక్కువ పొగ రావడం కానీ ఇలాగ వస్తుందంటే బోర్కి వచ్చేసిందిరా అంటారు. ఏం చేస్తారు బోర్కి వచ్చేసిందంటే లైనరు, పిస్టను, రింగ్స్ ఇవి మార్చుకుంటారు, ఇంజెక్టర్ మార్చుతారు, క్యాలిబ్రేషన్ ఏమైనా కావాలంటే ఫ్యూయల్ పంప్కి చేస్తారు. ఇంతే. అది ఎలాగైతే మళ్ళీ రిపేర్ చేస్తే ఇంకో 1.5 years నడుస్తుందో ఇది కూడా 1.5 years నడుస్తుంది. ఓకే. కానీ అలాగని 8 ఏళ్ళ తర్వాత కూడా నడిచేస్తుందా సార్ అంటే నడవదు. ఇది మనం ఏం చేసినా 5 to 8 years మధ్యలో ఇవన్నీ చేసుకోవచ్చు. మనం ఇంజన్ లాగా లేదు సార్ నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు నడిపేస్తాను, ఒకటే ఇంజన్ నేను మాటిమాటికి ఇలా బోరింగ్ చేయించుకుంటానంటే దీంట్లో అవ్వదు. అప్పుడు మనం ఏంటి 6 ఏళ్ళు 7 ఏళ్ళు నడిచింది సార్ నాది మొత్తం ఇంకా అయిపోయింది బ్యాటరీ, నా పరిస్థితి ఏంటి చెప్తాను. న్యూ బ్యాటరీకి నేను చెప్పిన దాని ప్రకారం చెప్పినట్టుగా వాడుకుంటే మినిమం 5 ఏళ్ళు గ్యారంటీ, 2 లక్షల కిలోమీటర్ల గ్యారంటీ ఉన్నా ఒక 7 ఏళ్ళు వరకు 6.5-7 ఏళ్ళు వరకు మీకు అవసరం పడదు ఇలా వాడుకుంటే కనుక. లేదు మధ్యలో ప్రాబ్లం వచ్చినా నేను ఇందాక చెప్పినట్టు ఎన్ని సెల్స్ పోతే అన్ని సెల్ దగ్గర 25-30 వేలు ఖర్చు పెడితే ఏదైతే ఇంజన్ బోరింగ్ ఖర్చు పెడతామో అదే అమౌంట్ ఖర్చు పెడితే మళ్ళీ ఇంకొక ఏడాది నడిచేస్తాయి. 8 ఏళ్ళు వరకు చెప్తున్నాను నేను. 8 ఏళ్ళ తర్వాత నడుస్తుంది అంటే ఎటువంటి గ్యారంటీ లేదు. 8 ఏళ్ళ తర్వాత ప్రూవెన్ కూడా కాదు అది. 8 ఏళ్ళు అయ్యాక కూడా నేను మళ్ళీ సెల్స్ మార్చేసుకుంటా నడిచేస్తుంటే నడవదు. క్లారిటీగా చెప్తున్నాను అది కూడా. అప్పుడు నా కొత్త బ్యాటరీ కొనుక్కోవాలి. ఎంత అవుద్ది? 15.1 kWh విత్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి ఇది ఇప్పుడున్న డేట్ 1,45,000 సార్. మనం ఇచ్చే బ్యాటరీ కాస్టే 1.45 lakhs ఇది ప్రజెంట్ ఉన్న రేట్ ఇది. కానీ మీకు తెలిసిందే నాకు తెలిసిందే జనాలకు తెలియాలి. 2021లో ఎలక్ట్రిక్ బళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 83,000 ఉండేది. ఇవాళ రోజుకి 25,000 ఉంది. కానీ బండి రేట్లు అంతే ఉన్నాయి. బండి రేట్లు ఎవరు పెంచలా. ఎందుకు పెంచలేదంటే అప్పుడు లిథియం బ్యాటరీ సెల్స్ ఎక్కువ ఉండే రేట్లు. గ్రాడ్యువల్గా 2021 నుంచి 25 వరకు ఆ డిఫరెన్స్ 83,000 నుంచి 25,000 మధ్యలో 60,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో యాక్చువల్గా అది బ్యాటరీ రేట్లు తగ్గింది, లిథియం సెల్స్ రేట్లు తగ్గినాయి. దాన్ని ఫస్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో దాన్ని కంపెన్సేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది, సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు తగ్గించారు. 4 ఏళ్ళలో 60,000 తగ్గింది లిథియం సెల్స్ కాస్ట్. ఇది రానున్న 5 ఏళ్లలో, ఇప్పుడు 5 ఏళ్ళు ఎలాగో వారంటీ ఉంది కదా, 5 ఏళ్ళు మీకేం ఎవరికి అవసరం పడదు ఇప్పుడు ఇవన్నీ. 5 ఏళ్లలో ఈ 1,45,000 ఉన్నది 1,00,000 నుంచి 1,10,000 మధ్యలోకి నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను, దీనికన్నా తక్కువకే రావచ్చు. మాక్సిమం ఇంతకు ఉంటుంది సార్. 5 ఏళ్ళ తర్వాత ఇదే బ్యాటరీ ప్యాక్ 15.1 kWh లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఇంత ఉంటుంది. అప్పుడు మనం ఖర్చు చేయాల్సింది లేదు సార్ నాకు ఇదే ఇప్పుడున్న రేటే మనకు పట్టుకుందాం
అనుకుంటే 1,45,000 సార్ ఈ బ్యాటరీ రేటు. సో ఇందాక మనం సేవింగ్స్ చెప్పాం సార్, 8,70,000 రూపాయలేమో ఫ్యూయల్లో మిగిలింది, అవును, ఆపరేషనల్ కాస్ట్లో మిగిలింది. ఈ సిఎన్జికి 70,000, ఇది ఒక 80,000 మెయింటెనెన్స్లో మిగిలింది. ఆన్ అండ్ యావరేజ్ 75,000 అనుకుందాం సార్. 75,000 మెయింటెనెన్స్లో మిగిలింది. ఎంత మిగిలింది సార్? 9,45,000. 9,45,000 రూపాయలు 5 ఏళ్ళలో సేవ్ చేసుకుంది సార్. ఓఎస్ఎం ఎలక్ట్రిక్ బండి సేవ్ చేసుకుంది. సరే, నాకు 5 ఏళ్ళ తర్వాత కూడా మీరు అన్నట్టు తగ్గలేదు సార్, రేట్లు ఇంతే ఉన్నాయి అనుకుందాం. ఎంత తీసేయాలి ఇప్పుడు బ్యాటరీ మార్చుకోవాలంటే? 1,40,000. నేను అంటుంది 7 నుంచి 8 ఏళ్ళు నడుస్తుందని చెప్తున్నా ఈ ప్రకారంగా వాడుకుంటే. కానీ కాదు, 5 ఏళ్ళు అయినట్టునే మనం పోయింది అనుకుందాం, రిపేర్ కూడా అవ్వట్లేదు అనుకుందాం. 5 ఏళ్ళు అయినట్టునే 1,45,000 పెట్టాలి సార్ మన వాళ్ళు. ఎంత సేవ్ చేశారు సార్ 5 ఏళ్ళలో? 9,45,000 సేవ్ చేసింది. 9,45,000. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత బ్యాటరీ మొత్తం మార్చుకోవాలి, ఇదే రేట్ ఉందనుకున్నా 1,45,000 ఖర్చు పెట్టాలి జేబులోంచి. అది తీసేసినా కూడా 8 లక్షలు అనేది మిగిలింది సార్. ఇప్పుడు చెప్పండి, ఈ రేట్తో 2 ఆటోలు వస్తాయి రావా? రెండు ఎలక్ట్రిక్ ఆటోలు మంది అప్పటికి రేట్ తగ్గుతాయి కదా. అసలు లిథియం బ్యాటరీలు తగ్గినాయి అంటే 5 ఏళ్ళ తర్వాత మంది 4,45 ఉండదు, 4,10 4 ఉంటుంది. ఈ రేటుకి అంటే 2 ఆటోలు పెట్టుబడి మనం మిగుల్చుకున్నట్టు 5 ఏళ్ళు. సార్ మీరు అన్ని లెక్కలు వేసుకున్నారు కన్నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీరు 8,70,000 సేవింగ్స్ అని చూపించారు. బట్ 8,70,000 రూపాయల్లో ఒక లిథియం బ్యాటరీ అనేది ఒక 1 ఇయర్ తర్వాత నుంచి మెల్లమెల్లగా డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. మీరు 220 ఆ కిలోమీటర్ యావరేజ్ గా చెప్పేశారు, బట్ రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా, దాని లెక్కన ఇది ఇంకా తగ్గే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు రేంజ్ అనేది కాన్స్టెంట్గా ఎంతే ఉంటుందా? నేను చెప్పను ఉంటుందని, ఎందుకంటే ఉండదు అది. అది ఈ పరంగా వాడుకున్నా కూడా నేను చెప్పిన పరంగా పర్ యానమ్ యాజ్ పర్ ప్రూవెన్ ఆర్ థియరిటికల్ క్యాల్కులేషన్స్ 2.5 to 3% డిగ్రేడ్ వస్తుంది. 5 ఏళ్ళకి ఒక 10% అనేది డిగ్రేడ్ అవుతుంది. యాక్సెప్టబుల్ 10 to 12%. 10 to 12% యాక్సెప్టబుల్. అంటే 10 to 12% అంటే మనకి ఎంత పోతుంది సార్? 20 కిలోమీటర్లు పోతుంది. దానికన్నా ఎక్కువ పోతుంది అంటే మనకి సేమ్ ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ చేసుకోవచ్చు. మన ఆటో అనే కాదు, ఎవరిదైనా బండి అయినా ఏదైనా నాకు ఇంత వేరియేషన్ వస్తుంది అంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు సెల్ బ్యాలెన్సింగ్ సార్. ఏం లేదు, లిథియం బ్యాటరీ మనకి ఇది తగ్గుతుంది అంటే ఎందుకు 2 విధాలుగా తగ్గుద్ది నేను చెప్తాను మీకు. సెల్ ఇంబ్యాలెన్సింగ్. సెల్ ఇంబ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు 15 సెల్స్ ఉన్నాయి అనుకున్నాం మన దీంట్లో, ఒక సెల్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది, ఇంకో సెల్ మీద తక్కువ లోడ్ పడుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు సెల్ వోల్టేజ్లు ఎంత ఉన్నాయి? 3.6 వోల్ట్ ఉండాలి, 3.2 to 3.6 వోల్ట్. ఆ వేరియేషన్స్ ఎంత ఉన్నాయి చూసుకుంటే మనకి సిస్టంలో తెలిసిపోతుంది. సెల్ ఇంబ్యాలెన్సింగ్ అయితే మనకి రేంజ్ అనేది తగ్గిపోద్ది. దానికి ఆ సొల్యూషన్ ఏంటి? ఇది ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను. ఎందుకు మనకి డిగ్రేడ్ అవుద్ది 2% to 3% పర్ యానం ఎందుకు డిగ్రేడ్ అవుద్ది? ఫస్ట్ కారణం సెల్ ఇంబ్యాలెన్సింగ్. సెల్ ఇంబ్యాలెన్సింగ్ అవుతే మనకి డిగ్రేడ్ అవుతుంది, రేంజ్ తగ్గుద్ది. దానికి వెరీ వెల్ మనం చేసుకోవచ్చు, ఫ్లోర్ ఛార్జర్ వాడుకుని సెల్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం చెప్పాను, సొల్యూషన్ చెప్పాను. రెండోది మెయిన్ రీజన్, ఇంకొక ది మేజర్ రీజన్ ఏ లిథియం బ్యాటరీ అయినా రేంజ్ తగ్గడానికి, హీట్ డిసిపేషన్. సెల్స్లో మనకి సెల్స్ పెట్టేసారు సార్ డబ్బా లోపల, దానికి కూలింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా లేకపోతే, ఏదన్నా సెల్స్ ఒక ఇండివిజువల్ సెల్స్ లేకపోతే ఒక్కొక్క పాయింట్లో ఓవర్ హీట్ అవుతుంది. సో ఇండివిజువల్ సెల్ టెంపరేచర్స్ వోల్టేజెస్ కూడా మన బిఎంఎస్లో డేటా ఉంటుంది. మన ఓఎస్ఎం వెహికల్స్ అన్నిటికీ టెలిమాటిక్స్ ఉంది టు ద లెవెల్ ఆఫ్ ఈచ్ సెల్. మీకు డేటా నేను చూపిస్తాను. ఈచ్ సెల్ యొక్క బ్యాటరీ వోల్టేజెస్ టెంపరేచర్స్ మనకు కనపడతాయి. మనకి ఎవరికి వెళ్ళకల ఏమైనా ఇష్యూ వస్తుందంటే బండి ఇప్పుడు చాసిస్ నెంబర్ చెప్తే నేను ఇక్కడ ఓపెన్ చేసి సిస్టంలో కానీ మొబైల్లో కానీ నేను చూసేయచ్చు. సెల్ ఇంబ్యాలెన్సింగ్ అవుతుందా, సెల్ ఏమైనా పర్టికులర్ సెల్ టెంపరేచర్ పెరుగుతుందా, నాకు ఇక్కడ ఫింగర్ టిప్స్ మీద కనపడతాయి. రెండో దానికి ప్రాబ్లం చెప్పా, హీట్ వల్ల రేంజ్ తగ్గుద్ది. దానికి మనకి ఏం చేశారు, నేను ఫస్ట్ మీరు చెప్పిన పాయింట్ మీరు క్యాచ్ చేసి ఉండుంటే, మనకి దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. మనకే ఉందా ప్రొప్రైటరీ ఇదేమైనా టెక్నాలజీ అంటే కాదు, యూలర్లో కూడా ఉంది. యూలర్ ఓఎస్ఎం తప్ప ఇంకెవరు కూడా లిక్విడ్ కూల్ టెక్నాలజీ వాడట్లా. ఇన్సైడ్ బ్యాటరీ మనకి కూలెంట్స్ ఉన్నాయి, దీంట్లో పంప్స్ ఉన్నాయి. మనకి బ్యాటరీ ఎప్పుడు ఇగ్నిషన్ స్టార్ట్ అయినా 12 వోల్ట్ అనేది బ్యాటరీకి వెళ్తుంది. ఇగ్నిషన్ వెళ్ళంగానే ఫస్ట్ కూలెంట్ రన్ అవుద్ది. మనకి ఎలాగైతే ఇప్పుడు BS6 ఇంజిన్స్లో కార్స్లో కానీ దీంట్లో కానీ చూసుకున్నా, మీరు ఆన్ చేస్తే సర్క్యులేషన్ ఒకటి మీకు సౌండ్ వస్తుంది. దీంట్లో బ్యాటరీలో సరిగ్గా వింటే బ్యాటరీలో వస్తుంది. మనకి లిక్విడ్ కూల్ టెక్నాలజీ ఉంది దీంట్లో. కంప్లీట్ ఫస్ట్ లిక్విడ్ కూలింగ్ స్టార్ట్ అయ్యి తర్వాత బ్యాటరీ నుంచి లోడ్ వస్తుంది. దానివల్ల మీరు సేవ్ అవ్వచ్చు అంటున్నా. నేనేం చెప్పాను, అయినా కూడా 2.5 to 3% డిగ్రేడేషన్ ఉంటుంది. అంటే నేను చెప్పిన పెద్ద ఆటోకి 220 కిలోమీటర్స్ నేను చెప్పాను, 20 కిలోమీటర్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది. 20 కిలోమీటర్స్ అయినా మనం ఏం చెప్పాను ఇందాక 42 పైసా వచ్చింది మనం, మీరు లెక్క పెట్టుకుంటే మనం 50 పైసా ప్రకారం లెక్క పెట్టాం. అక్కడ ఆల్రెడీ పెంచేసాం కదా, 8 పైసా పర్ కిలోమీటర్ ఆల్రెడీ మనం పెంచేసాం. అది డిగ్రేడేషన్ కన్నా మనం 10% కన్నా 20% పెంచాం. 42 పైసా 8 పైసా పెంచాం మనం, అంటే 20% పెంచాం. మన క్యాల్కులేషన్ తీసుకుని 8,70,000
బండి ఏదైతే తీసుకున్నామో అర్థం సార్ అర్థం. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు రీసేల్ వాల్యూ చూసినట్లయితే ఇప్పుడు ఈ డీజిల్ ఆటో కానీ సిఎన్జి ఆటో కానివ్వండి అదొక ఆస్తి లాంటిది. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం వస్తే ఎవరికైనా ఇస్తే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళచ్చు. బట్ ఈవీని మీరు ఇస్తేనే మీరు తీసుకుంటారు డబ్బులకి. అదే సార్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఒక 2 years ముందుకెళ్ళినా నేను డైరెక్ట్ చెప్తున్నా స్ట్రైట్ ఆన్సర్. నేను డైరెక్ట్గా ఆటో ఇచ్చాను, మీరు డబ్బులు ఇస్తారు, నాకు తీసుకుంటాం. ఎంత ఇస్తారు? దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. మనకి రీసేల్ ఉంది. ఇది రీసేల్ మేమే కాదు, ఎక్కడైనా కూడా ఇప్పుడు దీనికి గ్యాప్ ఉంది, నేను ఒప్పుకుంటున్నా. దీంట్లో రీసేల్ మనకి సిఎన్జి ఆటో డీజిల్ ఆటో కొన్నిసుకున్నంత ఫాస్ట్గా ఎలక్ట్రిక్ ఆటోలు వెళ్ళట్లా. ఇప్పుడు ఆ గ్యాప్ అయితే ఉంది. ఇప్పుడు అదే గ్యాప్ మనకి జస్ట్ 2 years బ్యాక్ బ్యాంకర్స్ కూడా ఎవరు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎవరు ఫండింగ్ ఫైనాన్స్ కూడా చేయట్లా. ఇప్పుడు చూడండి, యాజ్ ఆన్ డేట్ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఆ గ్యాప్ ఉంది కదా అని చెప్పి అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనలేదా? కాదు, కొన్నారు. ఎవరు మరి ఫైనాన్స్ చేసింది? ఎవరు? ఎకోఫై, టర్నో, నెక్స్ట్ రేవ్ ఫైనాన్స్, ఇలాంటి కొత్త కొత్త కంపెనీస్ అన్ని ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి పుట్టుకొచ్చింది. వాళ్ళందరూ ఫైనాన్స్ చేసి ఇప్పుడు hundreds of crores టర్న్ ఓవర్ ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే బ్యాంక్స్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నమ్మకం లేక ఫండింగ్ చేయట్లేదో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బ్యాంక్స్ కూడా వాళ్ళని చూసి ఎవరా ఇంత రెవెన్యూ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ సెకండ్ హ్యాండ్ సేల్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ స్టేజ్ లో వాయిడ్ ఉంది. ఇప్పుడు ఆ వాయిడ్ ఫిల్ చేయడానికి ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇన్నోవోల్ట్ అని ఒక యాప్ ఉంది, మీరు సెర్చ్ చేసుకోండి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆటోస్. INNOVOLT, INNOVOLT. అలాగా n నెంబర్ ఆఫ్ కంపెనీస్ యాప్స్ వస్తున్నాయి ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకండ్ హ్యాండ్ పర్చేస్ చేసుకోవడానికి. మనకి ఆ ఛానల్ తెలియదు అనుకోండి, లేదు అనుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్పేర్ పార్ట్స్ పరంగా చాలా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు OSM ఈ మాట ఎవరైతే మీరు ఆఫర్ చేస్తున్నారో ఈ స్పేర్ పార్ట్ అనేది వేరే చోట దొరకదు. ఈ స్పెసిఫిక్ ఎక్స్క్లూజివ్ మీరు 1000 అంటే 1000, 2000 అంటే 2000, 3000 అంటే అంత అమ్మచ్చు. సో దానివల్ల వేరే ఇప్పుడు అంత బల్క్ గా దొరికేంత డీజిల్ కానీ సిఎన్జి ఆటో సమయ స్పేర్ పార్ట్స్ పోలిస్తే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు మనకి ఈ ఆటో ఉన్నాయి సార్, మన డిజైన్ కానీ ఎవరైనా చూస్తుంటే సేమ్ పియాజియో డిజైన్, చాసిస్, సస్పెన్షన్, బ్రేక్స్, డ్రమ్స్, వీల్స్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దానికి మన పియాజియో సిఎన్జి డీజిల్ ఆటోలకి మన ఆటోస్కి తేడా ఏంటి అంటే దాంట్లో ఇంజన్ తీసి ఇంజన్ ప్లేస్లో మన వాళ్ళు మోటరు, బ్యాటరీ, కంట్రోలర్ 3 పార్ట్లు ఎక్స్ట్రా పెట్టారు. మనకి మీకు ఈ బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ సంబంధించింది కాకుండా ఇంకే పార్ట్ అయినా, లైక్ ఇందాక నేను వేర్ అండ్ టేర్ అని చెప్పాను, వేర్ అండ్ టేర్ ఐటమ్, సస్పెన్షన్ పోయినా, స్ప్రింగ్ పోయినా, రబ్బర్ బఫర్స్ పోయినా, లైనర్స్ పోయినా, డ్రమ్స్ పోయినా, వీల్ డ్రమ్స్, కప్లింగ్స్ పోయినా పియాజో షోరూమ్కి వెళ్ళి తీసేసుకోవచ్చు. మన ఆటోకి అన్ని రిప్లేస్ షూర్ 100%. నాకు ఎప్పుడైనా దొరకకపోతే నేను పియాజో నుంచి కొనుక్కు చేస్తున్నాను. లేదు మనకి ఇక్కడ ఒక స్పెషల్ థింగ్స్ ఉన్నాయంటే ఏంటంటే థ్రాటిల్, యాక్సలరేటర్, థ్రాటిల్ కింద బ్రేక్ దగ్గర ఒక స్విచ్ ఉంటుంది, బ్రేక్ పాట్, చార్జర్, నెక్స్ట్ మోటరు, బ్యాటరీ, కంట్రోలర్, 6 పార్ట్స్ ప్లస్ వైరింగ్ హార్నెస్, 7 పార్ట్లు. మనకి సిఎన్జి డీజిల్ ఆటోలకి మన ఆటోలకి తేడా అంటే ఏముందంటే 7 పార్ట్లు సార్. 7 పార్ట్లు మన దగ్గర ఇప్పుడు స్టాక్ ఉంటే బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ అనేది నేను చెప్పా 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నాను, ఏదేమైనా మాది బాధ్యత అని చెప్పాను. కంపెనీ రాసిస్తుంది. ఎందుకు రాసిస్తుంది? రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ రావు వీటిలో రెగ్యులర్గా ప్రాబ్లం వచ్చే కూడా చెప్తున్నా. ఛార్జర్ వస్తుంది, ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోయినా, లేదు ఓవర్ వోల్టేజెస్. ఇప్పుడు కొంతమంది విలేజెస్లో మార్నింగ్ 3 phase కరెంట్ పవర్ వస్తుంది, నైట్ 2 phase పవర్ వస్తుంది. 2 phase పవర్ వచ్చినప్పుడు 290 voltకి వెళ్ళిపోద్ది వోల్టేజ్. అలాంటి కేసెస్లో అయితే స్టెబిలైజర్ వాడి ఎర్తింగ్ పెట్టించుకుంటే దాంట్లో కూడా ప్రాబ్లం రాదు. లేదు ఇవన్నీ పట్టించుకోవట్లేదంటే ఛార్జర్లో ప్రాబ్లం వస్తుంది. ఛార్జర్లో ప్రాబ్లం వస్తే ఏంటి, ఛార్జర్ కూడా మనకు 3 ఏళ్ళు వారంటీ ఉంది. ఛార్జర్లో ఏమైనా ఫాల్ట్ వచ్చింది ఈ లోపల నా దగ్గర నీ వెహికల్స్ ఉంటే ఛార్జర్లు ఉంటాయి కదా సార్ మన దగ్గర, నా ఛార్జర్ ఇచ్చేస్తున్నా. ఫస్ట్ పని ఆకూడదు, కస్టమర్ ఛార్జర్ ఇచ్చేసి ఆ ఛార్జర్ ఐదర్ రిపేర్ అయితే రిపేర్, లేకపోతే రిప్లేస్ కాబట్టి రిప్లేస్. రిపేర్ అయిపోయే స్టేజ్లో ఉంటే రిపేర్ చేంజ్ ఇచ్చేస్తున్నాం, లేదు అవ్వట్లేదంటే రిప్లేస్ చేసి ఇచ్చేస్తున్నాం. 3 ఏళ్ళ తర్వాత ఏంటి పరిస్థితి? 3 ఏళ్ళ తర్వాత ఛార్జర్ కాస్ట్ కొత్తది కొనుక్కోవాలనుకుంటే యాజ్ పర్ కంపెనీ రేటు 26,000 సార్. మనది ఎందుకంటే 3.3 kW ఛార్జర్. మిగతా ఏ ఎలక్ట్రిక్ వెహికల్లో అయినా ఆన్ బోర్డ్ ఛార్జర్ అయినా ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అయినా 2 kW ఇస్తున్నారు సార్. మీరు కంపేర్ చేసుకోవచ్చు. మన వాళ్ళు 3.3 kW ఇస్తున్నారు. పెద్ద ఛార్జర్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇంట్లో పెట్టుకున్నా, అందుకని దీని కాస్ట్ ఎక్కువ. అందుకే దీనికి 3 years వారంటీ ఇస్తున్నారు. 3 ఏళ్ళ తర్వాత మరి ఏంటి అంటే 26,000 ఖర్చు అవుతుంది. కానీ రిపేరబుల్, అది కూడా. మొన్నే ఒక కస్టమర్కి నా దగ్గర కొనుక్కోలేదు సార్ వెహికల్, హుజూర్ నగర్లో కోటాయ్ గారు అని చెప్పి వాటర్ ప్లాంట్ నడుపుతున్నారు. 4.5 years నుంచి OSM ఆటో నడుపుతున్నారు. వాటర్ ప్లాంట్కి వాటర్ క్యాన్స్ ఇవన్నీ సప్లై చేయడానికి. అప్పట్లో హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చాడు, మనకి ఇక్కడ దగ్గరని ఇక్కడ తీసుకొచ్చాడు ఛార్జర్. ఆ ఛార్జర్ ఆ మోడల్ది 19,700 సార్. నా దగ్గర ఉంది ఛార్జర్, కొనుక్కుంటారా రిపేర్ చేయించాలా అని అడిగా. టైం పర్వాలేదు, నా
రిప్లేస్మెంట్ ఛార్జర్ ఇస్తాను, తీసుకెళ్ళి టైం పర్వాలేదు ఒక 10 days 15 days అంటే ఓకే నేను చేస్తాను, ఎంత కాస్ట్ అయితే అంత ఇస్తానని చెప్పాను. లేదు సరే నాకు వేస్ట్ చేస్తాను, రిపేర్ చేయించండి అన్నారు. అందాక నేను రిప్లేస్మెంట్ ఛార్జర్ ఇచ్చాను, 19,700 ఆయన స్పెండ్ చేయలేదు. నేను ఇక్కడి నుంచి గుర్గావ్ పంపాను. గుర్గావ్ వెళ్ళి ఎక్సికామ్ ఛార్జర్, అది ఎక్సికామ్ కంపెనీకి పంపాను. ఎక్సికామ్ కంపెనీలో దాని కాంపోనెంట్స్ లోపల కూర్చున్న బోర్డు, కేబుల్లో కొన్ని క్యాన్ కమ్యూనికేషన్ కేబుల్స్ పోయినాయి. అవి మార్చి టు అండ్ ఫ్రో కొరియర్ ఛార్జెస్తో 4,760 రూపాయలు అయింది సార్. 4,760 రూపాయలు మళ్ళీ అది రెజ్యూమ్ అయిపోయింది. లేదు సార్ మనకి కొంతమంది ఇప్పుడు మీరు కొన్ని పార్ట్స్ చెప్పారు కదా, అవి ఎక్కువ ఉంటాయి, మీరే డిక్టేట్ చేస్తారా అని అన్నారు కదా మీరు. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని కంపెనీస్ డిక్టేట్ చేస్తే నేను పేరు తీసుకోను. వైరింగ్ హార్నెస్ 42,000 తీసుకున్నారు సార్. మొన్న ఇక్కడ విజయవాడ వరదలు వచ్చినప్పుడు మునిగిపోతే ఆటోలు, కొంతమందికి వైరింగ్ హార్నెస్లు పోతే 42,000 తీసుకున్నారు వైరింగ్ హార్నెస్. మన వైరింగ్ హార్నెస్ రేటు ఒక్క నిమిషం చూపిస్తాను నేను. ఆటోకి 2 వైరింగ్ హార్నెస్లు కలిపితే ఒక ఆటో సార్ వైరింగ్ హార్నెస్ రేటు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్మేలేం కదా. 6,107 రూపాయలు. అది ఫ్రంట్. దీని మీద ఎంత ఉంది? 5,115, 150. 2 కలిపినా 12,000 సార్. అంటే వైరింగ్ హార్నెస్ మొత్తం ఆటోలో పాడైపోయింది, మొత్తం కాలిపోయిందన్న మన దగ్గర ఎంత సార్? 12,000. మీరు బయట ఎవరిదైనా కనుక్కోండి. ఇది బజాజ్ అయినా, మహేంద్ర అయినా, పియాజీ అయినా 38,000 నుంచి 48,000 మధ్యలో ఉన్నాయి సార్ వైరింగ్ హార్నెస్ రేట్లు. డిక్టేట్ చేసేది ఎవరు? మనం కాదు, కొన్ని కంపెనీస్ చేస్తున్నారు. బ్యాటరీస్ 2,20,000 తీసుకున్నారు. 8.8 kWh బ్యాటరీ 2,20,000 పియాజీ వాళ్ళు తీసుకున్నారు. పేరు కూడా పెట్టి చెప్తున్నాను ఎందుకంటే ఆన్ రికార్డ్ ఉంది. మన ఎంత చెప్పాను నేను? 15.1 kWh నేను ఆన్ రికార్డ్ చెప్పాను. ఇది కూడా ఎవరికైనా బ్యాటరీ పైన రేటింగ్ నేను బ్యాటరీ ఇస్తాను. సో ఇంకేమున్నాయి సార్ పార్ట్స్? మిగతా అన్ని నేను చెప్పా పియాజీ సరిపోతాయి. మిగతా వేరెంటియర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నా దగ్గరికి రావక్కర్లా, పియాజీ దగ్గర కొనేసుకోవచ్చు. సో చూసారుగా, మనకి క్లియర్గా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సుమారుగా ఒక 2 ఎలక్ట్రిక్ ఆటోస్ మీరు కొనుక్కునే విధంగా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా పిన్ టు పిన్ మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అటు బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రైస్ కానివ్వండి, లేకపోతే స్పేర్ పార్ట్స్ కానివ్వండి, రీసేల్ వాల్యూ పరంగా కానివ్వండి, మ్యాక్సిమం క్లారిటీ వచ్చిందని అయితే నేను భావిస్తున్నానండి. సో అలానే ఓఎస్ఎం సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్లో వీళ్ళు స్ట్రీమ్ ఎనర్జీ ఒక ఎలక్ట్రిక్ ఆటోని రీసెంట్గా మార్కెట్లో తీసుకొచ్చారు. 300 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అనేది ఆఫర్ చేస్తున్నారు. తక్కువ సీటర్ కెపాసిటీ అయితే రియల్ రేంజ్ అప్ టు 250 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తారు. అదే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేసాం. సుమారుగా 226 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ అనేది మా రియల్ రేంజ్ టెస్ట్లో కూడా రావడం జరిగిందనమాట. ఎవరైనా మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఓఎస్ఎం సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.